వందనాలు ప్రభు మనకు శ్రీ యొక్క చక్కటి ఉదయకాలను బట్టి ఆయనను ఆరాధించే ఒక అవకాశాన్ని దేవుడు మనకు కల్పించినందుకు దేవుడి నామానికి వందనాలు కదా. వాతావరణంలో కొద్దిగా మార్పులున్నా, మనందరం కొద్దిగా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నా, దేవుని సన్నిధి మాత్రం మన మధ్య ఉంటున్నాం. ఆమేన్. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు కదా. దేవుడు వాగ్దానం చేసిన మత్తయి సువార్త అందరూ ప్రియులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రార్థన విషయంలో మాట్లాడుతూ చివరికి ఆ మాటతో ఆ అధ్యాయాన్ని ఆయన ముగిస్తాడండి. ఏముంది చూడండి, 20వ వచనము, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో నేను వారి మధ్య ఉందునని చెప్పాను. 20వ వచనం మళ్ళా చదువుతాను వినండి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట ఎంత వాస్తవం అనుకుంటున్నారా? దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఇద్దరు లేకుంటే ముగ్గురు ఉంటే వారి మధ్య ఉంటుందంట. దేవునికి ఇష్టమైన ఒక సందర్భం ఏంటంటే ఆయన నామమున మనం వచ్చి కూడి ఆయనను ఆరాధించి పాటలు పాడి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధి మన మధ్య ఉంటుందంట. ఇక్కడ వాక్యంలో రాయడం దానికన్నా ముందు వచనంలో అంటాడంటే 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భూమి మీద ఇద్దరు ఏదైనా అడిగినట్లయితే, ఇద్దరు ఏకీభవించి అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడంటాడు. ఒకళ్ళు దేవుని ఆరాధిస్తున్నప్పుడు తక్కినోడంతా ఏకీభవించాలంట. ఏమని? అవును ప్రభువా. ఏకీభవించడం అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తితో మనము అవును ప్రభువా అని అడగడం. ఇద్దరు భూమి మీద ఏది అడిగినా, ఇద్దరు ఒకే మనసుతో ఏది వేడుకున్నా, ఇద్దరు ప్రార్థనలో ఏకీభవించిన ఆ ప్రార్థనకు, ఆ ఆరాధనకు దేవుడు జవాబిస్తాడంటండి. అందుకే భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థించిన దేవుడు ఆ ప్రార్థన వింటాడు. తల్లి కూతురు, లేకపోతే తల్లి కుమారుడు, లేకపోతే తండ్రి తల్లి కూతురు, వీళ్ళిద్దరు కూడి ప్రార్థించిన చాలంట, ఏకీభవించాలంట. అవును ప్రభు అని ఏకీభవించాలి. ఇప్పుడు దేవుడు మనలో ఆరాధనలు నడిపాడు కదా. మనందరం ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం ఏమనాలంట? అవును ప్రభువా, మేము నమ్ముతున్నాం ప్రభు అంటే మనందరం ఏమనాలా? అవును ప్రభువా. మౌనంగా ఉండకూడదు, మనం ఏకీభవించాలంట. సో అప్పుడు ఏమవుతుందంట ప్రియులారా, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం ఇద్దరం కంటే ఎక్కువ ఉంటాం. కాబట్టి దేవుడు వారి మధ్య మన మధ్య ఉంటాడు. మన ఆరాధనను, మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తుంది. కొన్నిసార్లు మనము శారీరకంగా బలహీనంగా ఉండొచ్చేమో, మానసికంగా కొద్దిగా కృంగిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధి మాత్రం మన మధ్య గ్యారెంటీ ఉంటుంది. ఆయన మన ఆరాధన తప్పకుండా అంగీకరిస్తాడు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసుకుందామండి. చివరి అధ్యాయము. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం కాకముందు చెప్పిన మాట. 19వ వచనం అందరూ గమనించండి, నేను చదువుతాను. ఏమంటాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి,
యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవలనని వారికి బోధించుడి. తర్వాత ఏమంటాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అందరం హల్లెలూయా చెప్తామా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. శిష్యులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఓకే, వారికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవి వారికి నేర్పించండి. తర్వాత అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము తోడై ఉన్నాను. ఈ లోకము ప్రియులరా అంతమయ్యే వరకు, ఈ భూమి ఆకాశం నాశనమయ్యే వరకు యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటాడు. ఉన్నాడంట, ఆయన అబద్ధికుడు కాడు. ఇమ్మానుయేలు అనే అర్థం ఏంటంటే ప్రియులరా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సో మన మధ్య ఆయన ఉన్నాడు. సో కాబట్టి ప్రియులరా, ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన మధ్య ఉన్నాడు. ఉంటాడు కాదు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. సో ఆ ప్రభువును మనం ఆరాధించాలా, దేవుడు మనము స్తుతించాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం దేవుడి సన్నిధికి రావాలి. అందరం మనం ప్రియులారా ఈరోజు ఇంకొక వాక్యం తీసుకుందామా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి. మలాకి గ్రంథము కొత్త నిబంధనకు ముందు ఉంటుంది. 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. పిల్లరా, ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఏంటంటే మరియమ్మ గారు, యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఆయన ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు, నేను దేవదానం ప్రతాపు, నేను పీటలు, రాయలమ్మ, మరియమ్మ, సిస్టర్ సునీత, మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడంట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని ఆలకిస్తాడంట. ప్రియులరా, ఎంత మంచి దేవుడు ప్రియులరా మన దేవుడు. సో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఏం చేసినట్టు కుమారి, మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక గ్రంథం తీసుకుంటాడంట, ఒక పెన్ను తీసుకుంటాడంట లేదా తీసుకొని ఈరోజు మనం ఎంతమంది గ్యాదర్ అయినాము, మనం ఎంతసేపు మాట్లాడాము, ఏం గురించి ఏ విషయంలో మనం మాట్లాడాము, ఎంతసేపు ప్రార్థన చేశాము, ఎంతసేపు పాటలు పాడాము అని దేవుడు ఆ గ్రంథంలో జ్ఞాపకార్థంగా రాస్తాడంటండి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆయన సన్నిధికి వచ్చే ప్రతి సమయము దేవుడు నిర్లక్ష్యం చేయాలంటే దాన్ని అన్ని నోట్ చేస్తాడంట. అందుకే మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తాం. అందుకే మనం దేవుని సన్నిధికి ఆరాధించడానికి వస్తుంది. ఎందుకంటే మన ప్రతి రాకపోకల్లో దేవుడు గమనిస్తుంటాడంట, రాసి పెడతాడంట. ఈ ఆదివారము ఎంతమంది మందిరానికి వచ్చారు, ఈ ఆదివారము ఎంతమంది నన్ను ఆరాధించారని చెప్పి
దేవుడు ఒక గ్రంథం రాసితో ఈ వాక్యం ప్రకారం ఆయనకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడెను. ఓకే, 17వ వచనంలో నేను నియమింపబో దినం అంటే తీర్పు రోజు, నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఎందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. గమనించండి మాట వినరా. ప్రభు అంటాడు, ఎవరైతే నా నామమున కూడి నా వాక్యాన్ని ధ్యానించడానికి వస్తారో నేను వారి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని రాస్తాడంటున్నారా. నేను నియమింపబో దినము రాగా, ఏంటి ఆ దినము? తీర్పు రోజు రాగా. ఓకే, నేను తీర్పు రోజు అప్పుడు అంటాడంటే వీడు నా వారు, వీడు నా స్వకీయ సంపాద్యము. ఒక గుంపును నరకానికి పంపుతున్నాడు, ఒక గుంపును తీర్పు తీర్చి వాడు కదా నరకానికి పంపుతున్న ఒక గుంపును ఈయన నా వారు, నా స్వకీయ సంపాద్యము. తండ్రి తన్ను సేవించిన కుమారుని కనికరించినట్లు యెహోవా తన్ను సేవించిన వారిని కనికరిస్తాడు. ఒక తండ్రి తనకు సేవించి కుమారుని ఏ రకంగా కనికరిస్తాడో ఆ రకంగా తండ్రి అయిన దేవుడు మనల్ని కనికరిస్తాడంటే ఆయనను ప్రేమించుకుని ఆయనను సేవించుకుని. అప్పుడు నీతిమంతుడు ఎవరో, అనీతిమంతుడు ఎవరో, దేవుని సేవించు వారెవరో, దేవుని సేవింపని వారెవరో అప్పుడు మనం తెలుసుకుంటామంట. కానీ అప్పుడు చాలా లేట్ అండి. అప్పుడు మనం పశ్చాత్తాపడ్డా మనం ఏమి చేయలేమంట. అందుకని ఇప్పుడే ఆయన సన్నిధికి మనం అందరము పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన సన్నిధిలో మనము ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఇది మన అందరి సంఘం కదా. దేవుడు ఒక్కరి ఆరాధన అంగీకరించేవాడు కాదు, ఆయన అందరి ఆరాధనను అంగీకరించేవాడు. కీర్తన 34వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు ఆరాధిస్తారు, ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తన 34వ అధ్యాయంలో మనం గమనిస్తామండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం అందరు తీయటమ్మా. నేను చదువుతాను, గమనించండి. రైట్, మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని ఏం చేస్తారంట చెప్పండి? సంతోషించెదరు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట గమనించండి. దావీదు అంటాడు, ప్రియులారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. పొద్దున మాత్రమే కాదు, లేకపోతే మధ్యాహ్నం టైం దొరికినప్పుడు కాదు, లేకపోతే సాయంకాలం నాకు అవకాశం దొరికినప్పుడు కాదు, లేకపోతే అన్నం తిన్న తర్వాత పడుకోక ముందు కాదు. ఎప్పుడంటే ఆయన యెహోవాను సన్నుతించేది ఎల్లప్పుడు. సన్నుతించడము అంటే దేవుణ్ణి స్తుతించడం, సన్నుతించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. ప్రియులారా, నేను ఎల్లప్పుడూ ఏం చేసినట్టు యెహోవాను సన్నుతించదను. రాత్రి పగలని ఉండదంట. మీకు ఎంతమందికి తెలుసో, దావీదు పాస్టర్ కాదు, దావీదు యాజకుడు కాడు, దావీదు ఫుల్ టైం దేవుడి సేవ చేసేవాడు కాదు. దావీదు ఎవరంట పీటర్? రాజు, రాజకీయ నాయకుడు. మన కేసీఆర్ లేకుంటే మన రేవంత్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి, మన మోడీ ఉన్నారు కదా, రాజకీయాలలో వాళ్ళ దేశం కొరకు వాళ్ళిద్దరికి వచ్చినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకోవాలా, దేశంలో అందరికి తిండి పెట్టాలా. సో ఈయన రాజకీయ నాయకుడు. కానీ ప్రియులారా, రాజకీయ నాయకుడు అయినా
ఈయన ఒక పాస్టర్ మాత్రమే ప్రవర్తించేవాడు, ఒక ఫుల్ టైం దేవుని యాజకుడుగానే ప్రవర్తించేవాడు. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేది ఎల్లప్పుడూ. అయ్యా బాబు, నువ్వు రాజు అయ్యా, నీకు రాజకీయ బిజీ ఉంటావు నువ్వు. ఆ రాజు యుద్ధానికి రాబోతాడు, ఈ రాజు ఆయన ఛాలెంజ్ చేయబోతాడు, ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రాణి దగ్గర ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలయ్యా. అవన్నీ చూసుకుంటూ ఈయన ఒక పాస్టర్ మాదిరి ప్రవర్తిస్తూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. ఆయన అంటాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అందుకే పిల్లల దేవుడు దావీదుని ఏమన్నాడంట? నా హృదయానుసారుడు. దావీదుకి ఏమని పేరంట దేవుడు? నా హృదయాలు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంటే దేవుడు హృదయం ఎట్లుండోదో దావీదు హృదయం అట్టే ఉండేదంట. అది దాని అర్థం. దేవుడు ఏదైనా చూసి బాధపడితే దావీదుని అది చూసి బాధపడేవాడంట. దేవుడు ఏదైనా చూసి ఆనందిస్తే దావీదు గారు అదే విషయాన్ని చూసి ఆయన ఆనందించేవాడు. సో ఆయన అంటాడు, ప్రియులారా, నేను వ్యక్తిగతంగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఇప్పుడు రెండో వచనం చూద్దామా? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు నన్ను విని సంతోషించుదు. 34వ వచనం. ఇప్పుడు 3వ వచనంలో గమనించుకుందాం. ఏంటది? నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేద్దాము? గొప్ప చేయదు. అందరూ చూడండి ప్రియులారా, మీ బైబిల్లో 3వ వచనం చదువుకుందామా? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేయదము? గొప్ప చేయదు. ఇప్పుడు ఒక విషయం గమనించండి. మొదటి 2 వచనాల్లో ఏమంటాడు సునీత గారు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదమంటాడు సుప్రియ. అంటే నేను వ్యక్తిగతంగా ఎక్కడున్నా నేను యెహోవాను సన్నిధిస్తాను, అది నా ఇండివిజువల్ వర్షిప్. కానీ 3వ వచనం ఏమంటాడు? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామం ఏం చేయడము? గొప్ప చేయడం. అంటే 3వ వచనంలో ఇక్కడ ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఆరాధన కాదు, ఇక్కడ గుంపుగా కూడి నాతో కూడి మనందరం ఏకముగా కూడి ఆయనను గణపరుస్తాము. అంటే అర్థం ఏంటి? గ్రూప్ వర్షిపే కదా, గుంపుగా ఆరాధించడమే కదా. సో దేవుణ్ణి మనం ప్రియులారా వ్యక్తిగతంగా ఆరాధించాలంట. రెండోది ఎలా ఆరాధించాలా? గుంపుగా. నాతో కూడి అందరూ ఆరాధించండి, మనందరం కూడి దేవుని గణపరుస్తాము అంటాడు. సో వ్యక్తిగతంగా మన ఇళ్లలో దేవుని స్తుతించినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మనం సంఘముగా అందరం కలిసి పాడాలి, అందరం కలిసి చప్పట్లు కొట్టాలి, అందరం కలిసి చేతులెత్తి దేవునికి థాంక్స్ చెప్పాలి. సంఘముగా కూడి సంఘముగా దేవుని ఆరాధించాలి. పరలోక రాజ్యంలో వ్యక్తిగత ఆరాధన ఉంటుందా? చెప్పండి ప్రియులారా. సంఘముగా ఆరాధన ఉంటుందా? చెప్పండి. సంఘముగా ఉంటుంది ప్రియులారా. ఆ సంఘముగా మనం ఆరాధించాలనుకుంటే ఇక్కడ భూమి మీదనే మనం ఆదివారం నాడు, గురువారం నాడు సమయం దొరికినప్పుడు మన కుటుంబ ప్రార్థనలో అందరం కలిసి కాసేపు చేతులెత్తి దేవుని మనం స్తుతిస్తే రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడిపోమంటాం. ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ, ఆరాధన అర్థం కాని వారు, ఆరాధన చేయని వారు రేపు పరలోకానికి వెళ్తే చాలా ఆశ్చర్యపడిపోతారంట. ఎందుకంటే అక్కడ అందరూ కలిసి ఆరాధిస్తుంటారు, వీళ్ళకు ఆరాధించే అలవాటు లేదు కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యంగా చూస్తారంట. మనం అలా ఉండకూడదు అంటారు. మనం ఎల్లప్పుడూ కుటుంబముగా సంఘముగా దేవుడిని మనము గణపరచాలి. ఆమేన్. సో గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మనము దేవుడి సన్నిధికి వచ్చినప్పుడల్లా సంఘముగా ఆరాధించాలి,
సంఘంగా ఆయన స్తుతించాల. నాతో కూడి రండి, నాతో కూడి మనం ఏకీభవించి దేవుడిని కనపరుస్తాం. సో కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు ప్రభు నా నామమున కూడి ఉంటారో అది పాటలు పాడవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అది వాక్యం ధ్యానిస్తుండొచ్చు, నేను వారి మధ్య ఉంటాను. ప్రభు మన మధ్య ఉన్నాడు. మన కంటికి కనబడదు, మనకు శారీరక కళ్ళు కాబట్టి మన కళ్ళు కనబడవు. కానీ దేవుడు ఒకసారి మన ఆత్మీయ కళ్ళు తెరిచాడు అనుకోండి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక గుడ్డివాని కొరకు ప్రార్థిస్తాడు. వానికి ఏమని ప్రార్థిస్తాడంటే పిల్లరా, ఆయన వెళ్ళి ఉమ్ము ఊసి ఆ మట్టిని పట్టుకొని ఆ ఉమ్ముతో ఆ కలిసిన మట్టిని ఆ గుడ్డివాని కళ్ళకు రాస్తాడు. రాసి నువ్వు వెళ్ళి ఆ నీళ్ళలో పోయి కడుక్కోమంటాడండి. అక్కడ వెళ్ళి నీళ్ళలో కడుక్కొని వచ్చిన తర్వాత చూసినప్పుడు మనుషులందరూ చెట్ల మాదిరి ఉంటారంట, ఏదో చెట్లు కదిలినట్టుంటాయంట. అప్పుడు అతను అంటాడంట, అయ్యా నాకు ఎవరు కనపడలేదయ్యా, ఈ మనుషులందరూ చెట్లు కదిలినట్టున్నాయి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మళ్ళా అతన్ని పిలిచి మళ్ళా అతన్ని ముట్టాడు ప్రియులా. అప్పుడు ఆయన కళ్ళు తెరవబడితే అప్పుడు ఆయన క్లియర్గా కనబడ్డాడు. దీని అర్థం ఏంటంటే పీటర్, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు 2 సార్లు మనం ముట్టితే అప్పుడు మనకు తేట తెల్లగా ఉంటుందంట, క్లారిటీ ఉంటుందంట. రెండోసారి దేవుడు మనం ముట్టాలంట పిల్లలు. ఒకసారి ముడితే మనం కళ్ళు కనబడకపోవచ్చు, రెండోసారి దేవుడు మనం ముట్టినప్పుడు మన ఆత్మీయ కళ్ళు దేవుడు తెలుస్తాడు. సో కాబట్టి ఆ రోజు దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదాము ఈ పండు తిన్న రోజు నువ్వు చచ్చినవు, నిశ్చయంగా నేను చచ్చినవు. కానీ ఆదాము అవ్వ తిన్న వెంటనే చనిపోలేదు ప్రియులరా. చనిపోయారా? కింద పడి చనిపోలేదు. కానీ ఏ రకంగా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. దేవుడు అప్పుడు వాళ్ళను ఆ తోట నుంచి పైకి పడేశాడు, కనిపేశాడు. నేను చెప్పిన మాట మీరు వినలేదు. ఇప్పటి వరకు మీరు పండ్లు సంతోషంగా ఏ కష్టం లేకుండా మీరు ఆ ఫలాలు మీరు తినేవారు. కానీ ఇప్పుడు మీరు కష్టపడి ఒక భూమిని సేద్యపరిచి మీ యొక్క చెమటను కాల్చి మీరు తినాలన్న. సో ప్రియురా, ఆ రకంగా దేవుడు మన ఆత్మీయ కళ్ళు తెరవాలని మనం అందరం ప్రార్థించాలి. ప్రభువా, మేము నిన్ను ఆరాధించడానికి మా ఆత్మీయ కళ్ళు తెరవండి. ఈ వాక్యాన్ని విన్నప్పుడు అది మా హృదయంలోకి తాకాల ప్రభా. వాక్యం సేమే, విత్తువాడు సేమే, ఆ విత్తనం సేమే. ప్రాబ్లం ఎక్కడ ఉందంట? ఆ యొక్క భూమిలో పోయాడు. విత్తువాడు మంచిగా విత్తుకుంటా పోయాడు. వాక్యంలో విత్తనం లేని ప్రాబ్లం లేదు. విత్తనం ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రియుల? అక్కడ విత్తనం క్వాలిటీ బాగుంది. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. ఆకాశ పక్షుల నుంచి వాటిని తీసుకెళ్ళాయట. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని విని గ్రహింపని వారు అంటారు. ఇక్కడ కూర్చున్న మనందరం ప్రియులరా, ఇక్కడ కూర్చున్న మాదిరి ఉండి మనం ఎక్కడో ఆలోచించినట్లయితే, నిన్న మా చల బ్రదర్ వచ్చారు. చల బ్రదర్ వచ్చి నాతో మా మిస్సెస్తో కొద్దిసేపు మాట్లాడుతూ, సార్ మీ మైండ్లో ఏదో ఉంది సార్, మీరు ఏదో ఆలోచిస్తున్నారు. నో డౌట్, నాకు ఏదో ఒక టెన్షన్ ఉండే. ఆ రకంగా ప్రియులరా, మనం ఇక్కడ ఉన్నట్టే ఉంటాం, కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది. సో ఆ విత్తనము, నాటబడిన విత్తనం మనలో ఫలించదంట. కారణం ఏంటంటే ఈ వాక్యం కాకుండా ఈ 100 గంట సేపు మనం మళ్ళా ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచించాం అనుకోండి, నేను చెప్పే ఈ వాక్యము, దేవుని ద్వారా విత్తబడిన ఈ వాక్యము మనలో ఫలించదంట ప్రియుగా. నేనేమైనా తప్పు చెప్తున్నానా? ఉన్నదే ఉన్నట్టు చెప్తున్నా, కానీ ఎందుకు అది ఎఫెక్టివ్ కావట్లేదంటే వినేవాళ్ళ జీవితంలో ఎక్కడో ఆలోచన, ఎక్కడో తలపులు, గ్రహింపని స్థితి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లము, అనారోగ్య ప్రాబ్లము, ఆ అప్పుల ప్రాబ్లం, ఈ అప్పుల ప్రాబ్లం. సో వాక్యం సరిగ్గా మన హృదయంలో నాటబడదంట. సాతానుడు, ఆకాశ పక్షులు అంటే ఎవరు? దురాత్మ.
వచ్చి ఆ విత్తబడ్డ వాక్యాన్ని తీసుకెళ్తాడు. ఇంటికి బయటికి వెళ్తూనే చాలండి అంకుల్ ఏం చెప్పారో, బ్రదర్ ఏం చెప్పారో మనము మర్చిపోయే పరిస్థితి. ఇంకా కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి ఎక్కడ పడ్డాయంటే ప్రియులరా, అవి ఎక్కువ మట్టి లేని బండ మీద పడ్డాయి. ఏంటి దాని అర్థం ప్రియులరా? ఆ బండ మీద పడిన వెంటనే అది మొలిచాయంట. కానీ ప్రియులరా, సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ బండ మీద ఉన్నందున, మట్టి లోతు లేనందున, దాని వేర్లు లోపలికి పోనందున ఆ ఎండకు ఆ పంట కాలిపోయి ఈ పురుషుల మొక్క అంటే కాలిపోయిందండి. యేసుక్రీస్తు ఏమని? వాళ్ళు దేవుని వాక్యాన్ని విని ఈ లోక విచారణ, కొన్ని కష్టాలు వస్తుందో చాలు, కొద్దిగా రోగం వస్తుందో చాలు, కొద్దిగా సిక్కైన వెంటనే చాలు, వాళ్ళు ఆ వాక్యాన్ని మర్చిపోతారు అని యేసుక్రీస్తు. కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి ప్రియులరా గుళ్ళ కంపలలో పడ్డాయి. బాగానే ఎదుగుతున్నాయి కానీ ముళ్ళు అవి ఎదగకుండా అణచివేస్తున్నాయి అంటాడు. ఏంటి దీని అర్థము? యేసుక్రీస్తు అంటాడు, దేవుని వాక్యాన్ని విని ఐహిక విచారము, ఐశ్వర్యము, సంపద, ఎప్పుడు డబ్బు 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 వీటి గురించి ఆలోచించడం వల్ల ఆ దేవుని వాక్యము వారి యొక్క హృదయాలలో నిష్ఫలము, అంటే ఫలము అనే మాటకు ఆపోజిట్ వర్డ్ నిష్ఫలము, ఫ్రూట్లెస్ గా మారిపోయి మొత్తం ఎక్కడిదక్కడ ఆ ముళ్ళులు అణచివేశారు. ఇంకొకళ్ళు ఎవరంట? మంచి నేలన పడ్డవారు 30 60 100 ఫలించారు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంట పిల్లరా వీటి గురించి? దేవుని వాక్యం విని గ్రహించేవారు చక్కగా ఫలిస్తారు. కొంతమంది 30 కొంతమంది 60 కొంతమంది 100 ఫలిస్తారు. సో కాబట్టి పిల్లరా, ప్రాబ్లం విత్తనంలో లేదు, ప్రాబ్లం చెప్పేవారిలో లేదు, యేసు ప్రభులో లేదు, వాక్యంలో లేదు. ప్రాబ్లం ఎక్కడుందంట? మన హృదయంలో. ఆ పొలం అంటే ఏంటమ్మా రాయలమ్మ? మన హృదయం. సో కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్, కొద్దిసేపు మన ముందుంది కాబట్టి మనం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మనం తీసుకున్నామా ప్రియులారా? ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన వరకు దయచేసి అందరూ గమనించండి. మీరు బైబిల్ చూడండి ప్రియులారా. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ప్రియులారా,
యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క కొండ మీద ప్రసంగం ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదివి ప్రాక్టీస్ చేస్తే ఆదికాండం నుండి ప్రకటన వరకు ఒక మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఈ 3 అధ్యాయాలలో మొత్తం మిక్స్ అయి ఉందండి. ఈ 3 అధ్యాయాలు చదివి దాన్ని ఫాలో అయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళినట్టే. ఇంగ్లీష్లో షీలా సర్మన్ ఆన్ ద మౌంటైన్, ఆయన కొండెక్కి కూర్చున్నాడంట. 8వ వచనంలో 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చాడు. 8వ వచనం చూడండి, 8వ అధ్యాయము 1వ వచనము, దిగాడా కొండ? ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు వరకు 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఎక్కడ ఉన్నాడంట యేసుక్రీస్తు? ఎక్కడ ఉన్నాడంట? కొండ మీద కూర్చుని ప్రసంగం చేసి. మనం ఆల్రెడీ ఎందుకు ధ్యానించుకున్నప్పుడు కదా, జస్ట్ కొన్ని విషయాలు నేను చెప్పి మనం ముందుకు వెళ్దాం. మొదటిది వినోద్, ఆత్మ విషయమై యేసుప్రభు నేర్పించిన మాటలు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దానికి రిజల్ట్ గా చెప్పాడు. మనం ఎలా ఉండాలి, అలా ఉంటే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? సో మనం ఎలా ఉండాలంట? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలా, తగ్గించుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని ఇస్తాడు. లేకపోతే మనకు పరలోక రాజ్యం దొరకదు. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, ఎంత మంచి ఆస్తులున్నా, ఎంత చదువున్నా, ఎంత అందచందం ఉన్నా, మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. అంతే కదా. దేవుడు ఎంత జ్ఞాని అంటే కదా, ఆయన ఉండే ఆ యొక్క సింహాసనము ఎవరు పట్టజాలనంత సరళంలో ఉంటాడంట, ఎవరు సమీపింపలేనంత తేజస్సులో ఉంటాడంట. కానీ ఎవడైతే దీనుడై ఉంటాడో నేను వానితో ఉంటాను అంటున్నాడు. భార్య ముందు, భర్త ముందు, తల్లిదండ్రుల ముందు, ఇతరుల ముందు తగ్గించుకునేవాడు చాలా తండ్రిలంట. సంఘస్థుల ముందు, లోకంలో గర్వం అసలు పనికిరాదంట. మనకు కావాల్సిన కేవలం హంబుల్ నేచర్. యేసుక్రీస్తు గురించి ఏం రాయబడ్డది? నేను సాత్వికుడను, ఆయన హంబుల్. యేసుప్రభు చెప్తున్నట్టు కదా, ప్రయాసపడి భారపోయే వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. నా కాడి మీరు పోయండి, మీ కాడి నాకు ఇవ్వండి. ఎందుకు? నేను సాత్వికుడను. యేసుప్రభు చెప్తున్నాడు, సుప్రియ నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి నా మనసు మీరు తీసుకోండి, మీ గర్వ హృదయాన్ని నాకు ఇవ్వండి. సో మనకు మంచి లెసన్ మనకు నేర్చుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తే ప్రియుల. ఆయన దేవుడి కుమారుడై ఉంది కానీ తాను దేవుడితో ఈక్వల్గా పోల్చుకోకుండా నరుని రూపం దాల్చుకుని వచ్చాడంట. అంతేకాకుండా దాసుని రూపం దాల్చుకున్నాడు. నరుడైతే పర్లేదు, మనిషి, కానీ ఆ మనిషిలో మళ్ళా దాసుడు, సర్వెంట్ అంట. సో ప్రియుల, ప్రతి ఒక్కడము మనం బ్రతికిన రోజులు ఒకే ఒక ఫార్ములా, సీక్రెట్, రహస్యం, పరలోకానికి వెళ్ళాలి, ఈ లోకంలో సక్సెస్ఫుల్ ఉండాలంటే తగ్గించుకోవాలా, అందరితో ప్రేమగా మాట్లాడాలా, అందరితో నెమ్మదిగా ఉండాలా, ఎవరితో మనం గర్వించకూడదు ప్రియులరా. అలా ఉన్నప్పుడు పరలోక రాజ్యము వారిది. రెండోది, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ప్రియులరా, యేసుక్రీస్తు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని రోమా దేశస్తులు పరిపాలించేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన భారతదేశాన్ని పరిపాలించారో యేసుప్రభు కాలంలో రోమా దేశస్తులు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. వాళ్ళకి పెద్దగా స్వతంత్రం ఉండేది కాదు. రోమీలు ఫుల్ వాళ్ళను అధికారం చెలాయించేవారు.
పిలాతు ఆ రోజు యేసు ప్రభు తీర్పు తీర్చిన పిలాతు ఎవరు? ఇస్ ఎ రోమన్. శతాధిపతి ఎవరు? ఆయన రోమియుడే. యూదుల అధికారం నడిచేది కాదు, మొత్తం రోమియుల అధికారంలో ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏ రకంగా మన దేశంలో అందరినీ గులాముగా చేశారో ఆ రకంగా యేసు ప్రభు కాలంలో వీళ్ళంతా బానిసలు ఉండేవారంట. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళకంత ఫ్రీడమ్ లేదు కుమారు. యేసుక్రీస్తు చూసి అంటాడు, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, మీరు ధన్యులయ్యా, దుఃఖపడండి, ఒకరోజు మీరు ఓదార్చబడతారు. రెండవది, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం దుఃఖపడాలంట. మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనం దుఃఖపడాలంట. దాని అర్థం అది. ఇప్పుడు మనం దుఃఖపడి ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సముఖంలో కన్నీళ్ళు విడిచామనుకోండి, తర్వాత మనం సుఖపడతాం, మనం నవ్వుతాం. ఇద్దరు మందిరానికి వెళ్ళారంట ప్రియుగా, ఒకడు పరిసేయుడు, ఇంకొకడు శాస్త్రి. సో ఈ శుంకరి ఏమన్నాడంట, పరిసేయుడు ఏమన్నాడంట, ప్రభువా నేను నా సంపాదన అంతట్లో నేను దశంభాగం నీకు ఇస్తున్నాను. నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తా, 2 రోజులు ఉపవాసం చేసుకున్నాను. నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగను కాను, నేను చోరును కాదు అని దేవుడు ముందు గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఈ యొక్క శుంకరి ఏమన్నాడంట, మందిరంలో లోపలికి వెళ్ళలేకుండా ఆయన ఆకాశం వైపు తలెత్తకుండా, ప్రభువా ఆకాశం వైపు తల ఎత్తుటగా నేను యోగ్యుని కాదయ్యా, పాపినైనా నన్ను కరుణించమని గుడ్డెలు బాదుకుంటున్నాడు అంటండి. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, ఆ మొదటి వాడి కంటే రెండో వాడే నీతిమంతులుగా ఇంటికి వెళ్ళాడు కదా. ఉదయ్ ఇప్పుడు దుఃఖపడితే రేపు మనం సుఖపడతాం. ఏదైనా తప్పు చేసినామంటే సమర్థించుకోకుండా ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, ఏడవాలా. అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. మూడోది కదా ఏమని మనం నేర్చుకున్నామంట, సాత్వికులు ధన్యులు. 4వ వచనం చూడండి, 5వ వచనము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే స్వతంత్రించుకుందరు. అంటే దీని అర్థం ఏంటంట, మనము ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరి మీద మన మీద ఎంత కామెంట్ చేసినా మనం ఎలా ఉండాలంట, సాత్వికంగా ఉండాలంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొడవపడి నాకు గురించి అన్నామంటారా, ఏమనుకుంటున్నావు, జాగ్రత్త, ఇప్పుడు వదులుతుందా, ఇంకోసారి నేను వదలను, ఇలాంటివి మనం మాట్లాడామనుకోండి, ఇప్పుడు కూడా మనకు దేవుడి సపోర్ట్ దొరకదంట. దేవుడి సపోర్ట్ మనకు కావాలంటే వదిలేసుకోవాలంట. మనం భూమిని స్వతంత్రించుకుంటామంట. మోషే భూమి మీద అందరికంటే ఎలాంటి వాడంట, సాత్వికుడు. అందుకే ఆయనకు దేవుడు అంత అధికారం ఇచ్చాడని, అంతమంది ఇశ్రాయేలీలను మోషే నాయకుడుగా పరిపాలించాడు. కదా. అంతేకాకుండా 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట, తృప్తిపరచబడు. అంటే అర్థం ఏంటంటే మంచి పనులు చేయాలంటే ఒక దాహం ఉండాలంట. మంచి పనులు అంటే ఊరిన ఆర్థికంగా సాయం చేయడం మాత్రమే కాదు, ఒక్కోసారి మనం ఆర్థికంగా చేయకపోవచ్చు, కానీ మన ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం వెళ్తే చాలు, మనం వెళ్ళి పరిగణిస్తే చాలు, మనం వెళ్ళి నిలబడితే చాలు, మనం వెళ్ళి మాట్లాడిస్తే చాలు, ఎంతో ఆదరణ. కొన్నిసార్లు ఆర్థికంగా మనం సాయం చేయాలి, ఆదరణ, మంచి పనులు చేయాలి. నీతి కొరకు ఆకలి దక్కున గలవారు కనుక వాళ్ళని దేవుడు తృప్తిపరుస్తాడు. మదర్ తెరెసా, ఈరోజు ఆమె పేరు తెలియని ఎవరైనా ఉన్నారా? కలకత్తా స్ట్రీట్స్లో వెళ్ళి ఆమె ప్రియులరా ఈ చిన్న చిన్న పిల్లలను ముక్కు గారుతుంటే వాళ్ళ చీములు క్లీన్ చేయడము, చీము గారుతుంటే కుష్ఠరోగం ఉన్న వారికి ఆమె ఒక దూది తీసుకొని
క్లీన్ చేయడము, వాళ్ళకి మంచిగా డ్రెస్అప్ చేసి స్నానం చేయించి వాళ్ళని ఒక స్కూల్లో చేర్చడము, వాళ్ళకి మంచి తిండి పెట్టడం, మంచి బట్టలు ఇప్పించడం, మంచి చదువు చూపించడము. మదర్ తెరెసా చేసిన ఆ సేవలో కొన్ని లక్షల మంది యవనస్తులు పెద్దవాళ్ళై మంచి ఉద్యోగాలలో నుండి ఈరోజు వాళ్ళు దేవుని బిడ్డలుగా మారారు. ఏదో ఒక రకంగా చేయడం. సో నీతి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. మనం ఎలాంటి వైలెన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. ప్రపంచంలో ఒక్కసారి పోయి చూడండి కదా, ఎక్కడ చూసిన గొడవలు, ఒకరినొకరికి చంపుకోవడం, రేపులు కావడము, మానభంగాలు కావడము, పైసలు తీసుకోవడం, వాళ్ళని చంపడం కదా, ముఖం మీద యాసిడ్ పోయడము. మనం అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు. అందుకే ఎప్పుడు సమాధానం, ఎప్పుడు నెమ్మది. ఎందుకు మనం దేవుడి వాక్యాన్ని నేర్పిస్తున్నట్లయితే మనం ప్రతిదన్ని రోజులు ఆ సమాధానం ఉండాలి, పూర్తి కార్యాలు చేయాల, మంచి పనులు చేయాల. నాకు ఒకటే ఒక ఆశ, నేను ప్రతిదీ నాకు 17 సంవత్సరాలప్పుడు నేను ప్రభుత్వం తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఒకే ఒక ఆశ, నేను చనిపోకముందే నేను దేవుడి సేవ చేయాలి, అందరికీ సమాధానం గురించి నేర్పించాలి. నా నుండి ఎవరైనా చెడు నేర్చుకోకూడదు. పాటల ద్వారా అందరిని సంతోషపెట్టాలి, అందరూ దేవుడి తట్టు చూడాలి. నా పాటల ద్వారా, నేను చెప్పే వాక్యం ద్వారా కొంతమంది దేవుని దగ్గరికి రావాలి. నో వైలెన్స్, ఎలాంటి వైలెన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. నాకు 52 సంవత్సరాలు ప్రియులరా, 52 సంవత్సరాలు అయినంత వరకు నేను శాంతి సమాధానము వెతుకుతూ ఉన్నాను ప్రియులరా. దాన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. మనందరం అట్నే ఉండాలా, శాంతి సమాధానం ప్రేమను పంచుకోవాలి. కానీ ఇలాంటి వైలెన్స్ మన జోలికి రాకూడదు, మనం వాటి జోలికి వెళ్ళకూడదు. మనం సమాధానం మనుషులము అని అనిపించుకోవాలి. సో అందరం మనము గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. సో కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి మనం ఉందాం, మంచి పనులు చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఓకే, మన తల్లిదండ్రులకు నేర్పిస్తాం, మన భార్యకు మన భర్తకు నేర్పిస్తాం, మన స్నేహితులకు నేర్పిస్తాం, మంచి చేద్దాం. మనం చేసినప్పుడు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. 7వ వచనం, కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి ఏం పొందుతారంట? కనికరము పొందుతారు. చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా వీళ్ళు. అదేంటంటే ఎవరికైనా బాగాలేదు, ఎవరికైనా కష్టం ఉన్నారు, అయ్యో పాపం అనే మనసు మనకు ఉండాలి. రేపు మనం సిక్ అయ్యామనుకోండి, రేపు మనం అనారోగ్య పాలయ్యామనుకోండి, మనం రేపు ఇబ్బంది పడ్డామనుకోండి, అప్పుడు దేవుడు మన పట్ల కనికరమును జాలిని చూపిస్తాడు. కాబట్టి ఎవరికైనా అనారోగ్య పాలయ్యారు, ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారంటే మనం ఏ సందర్భంలో కానీ సంతోషించకూడదు ప్రియులరా. అది దేవుని బిడ్డలకు ఉండవలసిన గుణము కానే కాదు. మనం సంతోషపడ్డామనుకోండి, రేపు మనకు రావచ్చు కదా ప్రియులరా. వీళ్ళని కొద్దిగా సఫర్ అవుతున్నారు, కనీసం వీళ్ళకి ఒక 20 మంది 50 మంది వచ్చి సహాయం చేస్తున్నారు. రేపు మనం సిక్ అయ్యామనుకోండి, ఒక్కడు రాదు మనకు. ఒకరోజు ఒక సిస్టర్ అన్నారంట, మంచిగైంది, నన్ను దిక్కినందుకే, నన్ను అన్నందుకే వాళ్ళు సిక్ అయ్యారు, ఎవరితో అన్నారంట ప్రియులరా, వేరే విషయం, వేరే వాళ్ళ గురించి. అప్పుడు ఆ ఓనర్ అన్నాడంట, కనీసం మీరు సిక్ అయితే కనీసము ఒక 50-60 మంది వచ్చి చూస్తారు అన్నారు, రేపు నువ్వు సిక్ అయితే ఒక్కడగా ఉంచడానికి నీకు రెడీ లేదు. సో కాబట్టి ప్రియులరా, మనం గుర్తు పెట్టుకోవాలా, కనికరం చూపించాలి. రేపు దేవుడు మన పట్ల కనికరం జాలి చూపిస్తున్నాడు. నాకు పెద్దగా అవసరం లేదులే అని అనుకున్నాం అనుకోండి ప్రియులరా, అది మనకు ఘోరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకుందాం. 8వ వచనం ప్రియులరా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయం ఎట్లుండాలంట ప్రియులు, శుద్ధిగా ఉండాలా, క్లియర్గా ఉండాలా. ఏ రోజు పాపాల రోజు ఒప్పుకోవాలా. మన హృదయంలో ఎలాంటి చెడు ఉంచుకోకూడదు. ఒక వాక్యంలో దావీదు అంటాడు, నా హృదయంలో చెడు ఉన్నట్లయితే నా ప్రార్థనను నువ్వు ఆలకించవు ప్రభువా. యెషయా గ్రంథంలో ఒక వాక్యం అంటాడు ప్రియులరా, నా పాపములకు నా ప్రార్థనలకు నా పాపములే అడ్డం వచ్చాయంటారు.
దాటిపోవట్లేదంటే నా ప్రార్థన. ఎందుకంటే నా పాపం అర్థంగా ఉన్నాయో అది ఒప్పుకోవట్లేదు, దాన్ని వదలట్లేదు. ఆ పాపం చేసుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఎక్కడ ఉంటాడు? నాకు నా దేవుడికి పాపం అనే ఆ కూడా అర్థం వచ్చింది. అందుకే మనం ఏదైనా తప్పు చేసినాం అనిపించినప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి పెట్టుకోవాలి. హృదయ శుద్ధి గల వారు మాత్రమే దేవుడిని చూస్తారంట. నా హృదయం శుద్ధి ఉన్నదనుకోండి, ఎలాంటి వాళ్ళనైనా నేను మంచిగా చూసుకుంటాను. ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, ఈ అబ్బాయి క్యారెక్టర్ బాగాలేదు అని ఎవరు చెప్పినా నాకు పర్వాలేదండి. ఎందుకంటే నా హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. సో నేను అందరినీ అలాగే చూస్తాను. నో డౌట్ వాళ్ళ ఆమె క్యారెక్టర్ బాగా లేకపోవచ్చు, కానీ నా డ్యూటీ కదండి ఆమెను అలా చూడటము. ఈ బ్రూస్ 12:14 ఏముందంటే అందరితో సమాధానం కలిగి జీవించి కలిగి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ఇక్కడ అంటాడు పరిశుద్ధత ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతాము. హీబ్రూ గ్రంథంలో అంటాడు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. మన హృదయాన్ని మనం శుద్ధిపరుచుకున్నాం. పోయినసారి మనం నేర్చుకున్నట్లు కదా, అది ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుణ్ణి కుమారులు అనబడతారు. అంటే ఇద్దరు గొడవ పడ్డప్పుడు దేవుని బిడ్డగా మనం ఏం చేయాలంట? ఆ ఇద్దరిని అయినంత వరకు సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలంట. ప్రియుగా వాళ్ళు ఎటు గొడవ పడ్డారని చెప్పి వాళ్ళ మధ్యలో మనం వెళ్ళి ఇంకా వాళ్ళలో సపరేషన్ లేకపోతే ఇంకా వాళ్ళలో మిస్అండర్స్టాండింగ్ మనం కలిగించకూడదంట. అయ్యా బ్రదర్ మీ గురించి ఎప్పుడు మంచిగానే మాట్లాడతాడే, మా సిస్టర్ ఎప్పుడు మీ గురించి చాలా మంచిగా మాట్లాడతారే అని అలా చెప్పి మనం ప్రియులరా వాళ్ళని సమాధానపరచాలి. అవునా ఇలా అన్నాడా ఇలా అన్నదా అని చెప్పి వాళ్ళని మళ్ళా మనము వాళ్ళతో ప్రియులరా వాళ్ళలో మంటలో కృష్ణకు పోయి ఉంటాడు. అయ్యా అవునా అలా అనకుండాల్సిందే అని మనం చెప్పకూడదు అంట. సో మనం ఏమన్నారంట? అయ్యో వాడు మీ గురించి ఎప్పుడు మంచిగానే మాట్లాడతారే. ఒక స్త్రీని వ్యభిచారం చేస్తున్నారని చెప్పి రాళ్లతో కొట్టడానికి తెచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు సమాధానం పరుస్తున్నాడు. ఆయన అడిగారంట, అయ్యా మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టమని ఉంది కదా, మరి నీ ఆలోచన ఏంటయ్యా? నువ్వేదో రక్షకుడు ఈ లోకానికి వచ్చానంటున్నావే, ధర్మశాస్త్రంలో కొట్టమని ఉంది, నువ్వేం చెప్తావు అన్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడంట, మీలో పాపం లేనివాడు ఏం చేయాలా? మొదటి రాయి వెయ్యండి కదా పీటర్. మీలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు ఏం చేయండి? మొదటి రాయి వేయండి. ఎంతమంది వేసారు చెప్పండి కదా? వేసారు ఎవరున్నా? యాక్చువల్లీ యేసుక్రీస్తు పట్టుకుని వేయాలి. ఎందుకంటే ఆడ పాపము లేని వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. అయినా కానీ ఆయన ఏం చేశాడు? అమ్మా నిన్ను ఎవరు పుట్టలేదా, నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కానీ నిన్ను శిక్షించనమ్మా, కాకపోతే వెళ్ళి ఇక మీద ఏం చేయొద్దు? పాపము చేయొద్దు. ప్రియులందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మనం యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని మన పాత పాపాలు మానుకున్న తర్వాత మళ్ళా ఆ పాపాలు చేయకూడదు. మరలా మనం ఆ పాపాలు చేశామనుకోండి పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడ్డది ఇంకా మనకు దానికంటే వర్స్ట్ జరుగుతుందంట. నేను ఒకప్పుడు తాగేవాడిని, ఒకప్పుడు స్మోకింగ్ చేసేవాడిని, ఒకప్పుడు పిచ్చి పిచ్చి అలవాట్లు ఉండేవి. కానీ 10 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని మందిరానికి వస్తూ ఇంకా అంతే. నాకు మళ్ళా నేను ఆ పాత అలవాట్లు మనం నేర్చుకోకూడదు. యేసు ప్రభు అంటాడు, ఇక వెళ్ళు మరలా ఆ పాపంలో చెయ్యొద్దు. నేను క్షమించాను, నేను క్షమించాను, తండ్రి అయిన దేవుడు క్షమించాడు, ఇక మీరు పాపం చేయొద్దు. ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని కానీ మళ్ళా మనం అదే పాపాలు చేసినాం అనుకోండి ప్రియులారా, పరలోక రాజ్యం వెళ్ళాలి.
ఇదిగో ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే అతను నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం మనం అంత అయినంత వరకు సమాధానపరుస్తాం. కొడుకు కోడలు గొడవపడ్డారా, తల్లిగా సమాధానపరుస్తాం, అత్తగా సమాధానపరుస్తాం. భార్య భర్తలు గొడవపడుతున్నారా, పేరెంట్స్గా లేకపోతే తల్లిదండ్రులుగా పిల్లలుగా మనం వాళ్ళని సమాధానపరుస్తాం. సంఘంలో 2 కుటుంబాలు గొడవపడ్డాయా, అయినంత వరకు ఆ కుటుంబాలను మనం సమాధానపరుస్తాం. మందిరం మానుకొని ఇంట్లో కూర్చుంటే అది సమాధానం కాదు, అది ప్రొవిజన్ కాదు. సో మనం మనుషులతో సమాధానపరచాలి. రెండోది మనుషులను దేవునితోనే మనము సమాధానపరచాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా పిల్లరా చూద్దామా ఎవరంతో యేసుక్రీస్తుని చెప్పిన మాట. పదవచనమండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము ఏమవుతుందంట, అధికమును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవర్తనను హింసించి, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద లేనిపోని చెప్పినప్పుడు, అందరూ గమనించండి, దేవుని కృపలో ఇంతవరకు మనకి ఇండియాలో ఆ పరిస్థితి రాలే. ఏదో 2-3 ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. మన వికారాబాద్లోనే ఎక్కడో ఒక చర్చ్ను మొత్తం పగలగొట్టారు, పాస్టర్ను పట్టుకొని కొట్టారు, పాస్టర్ను చంపేశారు, ఆ మందిరానికి వచ్చి వాళ్ళందరినీ కొట్టారు, యేసు ప్రభు పేరు చెప్పినందుకు కొట్టారు, యేసు ప్రభువును వెంబడిస్తున్నందుకు కొట్టారు. ఇంకా అంత ఘోరంగా మన దేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మన ఏపీలో అంత ఘోరంగా కావట్లేదు. రేపు ఒకవేళ బై ఛాన్స్ అలాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లరా, రియాక్ట్ కాకూడదంట, తప్పించుకుందామని ప్రయత్నం చేద్దాం. కానీ మనం చంపి, మనం పట్టుకొని, మనం కొట్టి అది యేసు ప్రభు ఇచ్చిన లెసన్ కాదంట. నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి నానా విధమైన అబద్ధ సాక్ష్యం చెప్పి, ఇతను నేను చూశాను ప్రార్థించాడు, ఇతను నేను చూశాను యేసు యేసు అంటుంటాడు అని మన మీద కొన్నిసార్లు లేనిపోయిన అబద్ధాలు చెప్పినా మీరు సంతోషించండి, యేసు అంటున్నాడు. పరలోకమందు మీ యొక్క బహుమానము అధికమవుతుంది, మీ ప్రతిఫలము అధికమవుతుంది. మీకంటే ముందు ప్రవక్తలు కానీ అలాగే హింసించారు. ఆ స్థితి మనకు రాకూడదని నా ప్రార్థన. ఒకప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని చాలా హింసించారు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, యేసు ప్రభు 12 మంది శిష్యులను చంపేశారు. యోహాను ఒకడు తప్ప. మాథ్యూ ఎథియోపియా అనే స్థలానికి వెళ్తే ఆయన తల నరికేసి చంపేశాడు. మార్క్ ఆయన ఐగుప్తు దేశంలో 2 కాళ్లకు తాడు కట్టి గుర్రానికి కట్టారంట. ఆ గుర్రం ఏడ్చుకుంటూ పోయిందంట, మొత్తం లోకపోయి ఆయన చనిపోయాడు. పౌలు రోమా దేశానికి వెళ్తే ఆయన శిరచ్ఛేదనం చేశారంట. పేతురు రోమా దేశానికి వెళ్తే ఆయన శిలువలో చంపారంట. ఆయన చనిపోక ముందుగా కొద్దిగా ప్రాణం ఉండగానే అడిగాడంట, నా రక్షకుడు, మా నాయకుడు యేసు ప్రభు చనిపోయినట్టు నేను చనిపోవడానికి యోగ్యుని కాదయ్యా, నా శిలువ తలకిందులుగా వేయండి అన్నప్పుడు ఆయన బతికి ఉండగానే, కాళ్ళలో చేతుల్లో మేకులు ఉన్నాయి, బతికి ఉండగానే ఆయన శిలువ తలకిందులుగా చేశారంట. అప్పుడు ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు.
ఫిలిప్ అనే సేవకుని ఒక చెట్టుకు, హైరోపోలిస్ అనే చెట్టుకు దేశంలో ఒక చెట్టు గట్టిలో బాణాలతో కొట్టి చంపారంటాడు. స్టీఫెన్ అపోస్తల కాలంలో రాయబడింది, ఎలా చనిపోయాడు? రాడుతో కొట్టి చంపారు. యోహాను సహోదరుడైన యాకోబు అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో హేరోదు రాజు ఆయన శిరచ్ఛేదనం చేశాడంట. యాకోబు పత్రిక రాసిన యేసుక్రీస్తు సొంత సహోదరుడు యాకోబును ఒక పెద్ద మందిరం నుంచి కిందికి త్రోసివేశాడు. నార్మల్గా చనిపోయింది ఒక్కడే, యోహాను. యోహాను సువార్త, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన, ఈ 5 పుస్తకాలు రాసింది జాన్. ఈయన ఏం చేశారు తెలుసా అండి? ఈయన ఇప్పుడు టర్కీ అనే ప్రాంతంలో ఆలోచన వాక్యం చెప్తున్నాడు. ఏషియా మైనర్ అంటారు టర్కీ ప్రాంతాన్ని. ఆయన వాక్యం చెప్తుంటే ఆయన పట్టుకొని వేడి వేడి నూనెలో పడేశారు. రాయలమ్మా, వేడి వేడి నూనెలో పడేస్తే ఆ రోజు అననీయ, మిషాయేల్, అజరయ్య దానియేలు గ్రంథంలో ఇలా ముగ్గురిని నిప్పులో వేస్తే ఏ రకంగా వాళ్ళు కాలలేదో, ఈయనను వేడి వేడి నూనెలో వేస్తే కాలలేదంట. వాళ్ళకి పిచ్చిలేసిపోయినట్టు, వీడోడరా బాబు ఇంత వేడి నూనెలో వేసినా కాలేదని చెప్పి లాస్ట్కి సుప్రియ ఆయన తీసుకెళ్ళి పద్మస్ అనే ద్వీపం, అది టర్కీలో మిత్రులరా, చిన్న ల్యాండ్, చుట్టంతా సముద్రం, అక్కడ పడేశారంట యోహాను. ఎంత అద్భుతం చూడండిరా. ఆయన చనిపోక ముందు దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనంలో పరలోకానికి వెళ్ళి ఆయన దేవుడు ఎలా పెన్ను బుక్ ప్రొవైడ్ చేశాడో, ఈ రోజు మనకున్న ప్రకటన గ్రంథము ఆయన అక్కడ రాశాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము ఆయన అక్కడ పడేస్తే అక్కడ రాశాడు. ఆ దర్శనాన్ని చూసి ఓపెనే, కాకపోతే చుట్టూ నీళ్ళు. సో ప్రభు నమ్ముకున్న 12 మంది శిష్యులు చాలా ఘోరంగా, కానీ మనం గుర్తుపెట్టుకోవాలా, యేసు ప్రభు ఇంకా ఆ స్థితి మనకు రానివ్వలేదు. మన ప్రార్థన అలాంటి స్థితి రాకూడదు. ఒకరు వచ్చినా కానీ మనం నీతి కొరకు హింసింపబడదాం, మంచి కార్యం కొరకు హింసింపబడదాం. వైలెన్స్, గొడవలు, చంపడాలు ఇవి మన జోలికి రాకూడదు, మనం వాటి జోలికి వెళ్ళకూడదు. అయినంత వరకు యేసు ప్రభు చెప్పిన మాటలను మనం లోపడితే మనందరం ధన్యం. ఆమేన్. ప్రార్థన చేస్తాం. 2 నిమిషాలు కళ్ళు కూర్చుందామా ప్రియులందరూ? ఇంతవరకు మనం విన్న వాక్యాలు ఇవన్నీ వాస్తవాలండి. పండగ ప్రసంగం వాస్తవం, అదే మన లైఫ్లో ఉండే స్టాండర్డ్. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించిన ఈ సత్యాలను బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారి యొక్క బహుమానం అధికమవుతుందన్నారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, లేనిపోని అబద్ధ మాటలకు సాక్ష్యం పలికినప్పుడు మీరు సంతోషించండి, పరలోక రాజ్యంలో మీ బహుమానం అధికమవుతుంది.